టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద మధ్యతరగతి ప్రజల కోసం టిట్కో ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సదుద్దేశంతో 2018వ సంవత్సరంలో 4176 ఇళ్ల కొరకు 44 ఎకరాల అప్రెల్ పార్క్ స్థలం నాటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే 2019వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం స్వార్థబుద్ధితో పనులు కొనసాగించలేదని అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్న టిట్కో ఇళ్లను గుర్తు తెలియని వ్యక్తులు పికిలించి దారుణమైన చర్యగా ఆయన అభివర్ణిస్తూ మంగళవారం ఉదయం నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి జగన్ సర్కార్ అలాగే ఇక్కడి పాలకులపై ఫైర్ అయ్యారు. మధ్యతరగతి కుటుంబాలకు ఒక నివాసం ఉండాలనే ఒక ఆలోచనతో టిట్కో అనే ఒక సంస్థ ద్వారా ఇల్లు కట్టించి ప్రొద్దుటూరులో అన్ని కులాలు మతాల వారికి అందరూ కూడా టిట్కో ఇల్లు ఇవ్వాలని ఆ టిట్కో ఇళ్లకు 1, 2, 3 క్లాసిఫికేషన్ పెట్టి వాళ్ళకు 2-3 రకాల డబ్బులు వాళ్ళకు కట్టి 25,000, 35,000 ఈ మాదిరిగా డబ్బులు కట్టి వాళ్ళకి అందరికీ ఇల్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టిట్కో ఇళ్లను 2018లో మొదలు పెట్టడం జరిగింది. అప్పటి వరకు దానికి స్థలము లేని కారణంగా ఎక్కడో రామేశ్వరం దిక్కు కట్టాలా టిట్కో ఇల్లు అంటే అక్కడ నివాసాలకు యోగ్యంగా లేదనే ఉద్దేశంతో మరి ఇక్కడ అప్రెల్ పార్క్ ఉద్దేశించిన భూమిలో 44 ఎకరాలు మున్సిపాలిటీకి వేయడం జరిగింది. ఆ మున్సిపాలిటీ వాళ్ళు టిట్కో వాళ్ళకు సంస్థకి ఇచ్చినారు. ఆ సంస్థ ద్వారా ఇల్లు మొదలుపెట్టి పొద్దుటూరికి 4176 ఇల్లు ఫేజ్ 1 కింద 2016, ఫేజ్ 2 కింద 2160, మొత్తం 4176 ఇల్లు టిట్కో ద్వారా ఇల్లు కట్టి మామూలు మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పనులు చేపట్టడం జరిగింది. దాంట్లో 144 పూర్తి అయినాయి. ఇంకా పూర్తి కావాల్సిన బ్లాక్స్ అన్నీ ఉన్నాయి. పూర్తి కావాల్సినవి 4032 బ్లాక్స్ ఉన్నాయి. వాటి కూడా పునాదులు వేసినారు. ఏ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్ని పునాదులు వేయడం జరిగింది. అయితే అంతలోనే ప్రభుత్వం మారిపోయిన తర్వాత టిట్కో ఇళ్ళని ఆపమని చెప్పినాం. అంటే ఇది రాష్ట్రంలోనే ఒక దుర్మార్గ పరిస్థితి ఉంది. ఏముందంటే ఏ ప్రభుత్వాలు కొన్ని పనులను చేపట్టి చేస్తూ ఉండబడినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పనులను కొనసాగిస్తాయి. ఎవరు కూడా నిలిపేయరు. ఎందుకంటే అప్పటికే దాని మీద కొంత ప్రభుత్వం డబ్బులకు వ్యయం చేసి ఉంటుంది కాబట్టి ఆ వ్యయం అనేది పూర్తి చేస్తే అది ఒక పని నిలబడిపోతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పనులు కొనసాగిస్తారు. మన ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపేసినాడు. పోలవరం ఆపేసినాడు, ప్రజావేదికను కూలగొట్టేసినాడు, ఇవన్నీ ఆపేసినాడు. ఇంకా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక గంప మన్నేసింది లేదు, ఒక రాయి పెట్టింది లేదు, అన్నీ నిలిపేసినాడు. గత ప్రభుత్వాల్లో జరుగుతూ ఉండే వాళ్ళ తండ్రి కాలంలో జరుగుతూ ఉండబడిన వాటి నుంచి ఉండబడేటివన్నీ కూడా ఆపేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇది ఆపేసిన తర్వాత దానిని అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మార్చేసినారు. ఇది మామూలుగా మధ్యతరగతి నుంచి చిన్న ప్రజల వరకు పేదవారి వరకు నివాస యోగ్యం అనుగుణంగా ప్రభుత్వం టిట్కో వారు ఒక ఇల్లు కట్టి ఒక అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో ఇల్లు కట్టి ఈ పేదల నుంచి మధ్యతరగతి వాళ్ళ వరకు ఇవ్వాలనే ప్రయత్నాన్ని ఆపేసినారు. ఇళ్ళ కోసము ప్రజలు కొంత డబ్బులు కూడా కట్టుకోవడం కూడా జరిగింది. ఆ కట్టుకున్న తర్వాత ఇది మళ్ళా జగనన్న స్మార్ట్ సిటీ అని ఎక్కడ ఈ రాష్ట్రంలో అన్ని జగనే ఉండాలి, ఎక్కడ ఎవరు ఉండకూడదు అనే ఒక ఆలోచనతో ప్రభుత్వానికి డబ్బు అమ్ముకుంటే వస్తుంది కదా, 200 కోట్ల రూపాయలు పొద్దుటూరు నుంచి ప్రభుత్వానికి డబ్బు వస్తుంది కదా, ఇది అడకతినే ప్రభుత్వం. చంద్రబాబు ఎక్కడ అప్పులు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకునే దానికి సిద్ధంగా ఉండే ప్రభుత్వము. ఇది జగనన్న స్మార్ట్ సిటీ అని పెట్టి దానికి మార్చి మళ్ళా ఫ్లాట్లు వేలం వేయడం జరిగింది. ఇంత భారీ స్థాయిలో అత్యంత ఆధునికంగా నిర్మాణం అవుతూ ఉండబడిన టిట్కో ఇళ్లను ఈరోజు భూమి పాలు చేసేసినారు. అన్నీ పడగొట్టడం జరిగింది. ఏదో కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఇంకా తప్పక అన్నీ పడగొట్టడం జరిగింది. ఎందుకు పడగొడతాడు? ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? పేదల కోసం కట్టిన ఇళ్లను పడగొట్టే పరిస్థితి ఎక్కడన్నా ఉందా?
ఇదొక విధ్వంస ప్రభుత్వము, ఒక విధ్వంసుడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఆయన టోటల్ ఫ్లాట్స్ 484 ఫ్లాట్స్ వేసినారు, 5 సెంట్లు ఒక్కొక్కటి. ఆ 5 సెంట్లను ఫ్లాట్లు 5 సెంట్లు, 4 సెంట్లు, 3 సెంట్లు అనే ఫ్లాట్లను పెట్టేసినారు. అది వేలం కూడా జరిగింది. కొంతమంది పాడినారు, కొంతమంది వేయలేరు. అక్కడ మంచి స్థిర నివాసం ఉండేదానికి టిడ్కో ఇల్లు చేసిన నిర్మాణాన్ని పడగొట్టి ధ్వంసం చేసేసి అదే స్థలంలో జగనన్న స్మార్ట్ సిటీ. ఇదేం దైవాంశ సంభూతుడా, ఏమన్నా చక్రవర్తి? ఎప్పుడు ఎక్కడ చూసినా అతని పేర్లు. మా పాస్బుక్, రైతుల పాస్బుక్ కూడా అతని ఫోటో. ఏంటి దుర్మార్గం ఇది? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ కంటే అభిమానంగా ఉంది ప్రభుత్వం పరిస్థితి. అట్లా నిన్నటి దినము ఇప్పటికే దాని మీద ఖర్చు పెట్టినవేమో 44 ఎకరాల 30 సెంట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని మీద ఖర్చు పెట్టిన డబ్బు 30,18,00,000 రూపాయలు ఖర్చు పెట్టినారు. 30,18,00,000 ఖర్చు పెట్టి కట్టిన డబ్బును నిన్నటి దినము ఒక ప్రొక్లైన్ పోయి వెల్లగిచ్చేస్తుంది. ఇంతలా ఉంది ఫౌండేషన్, ఒక్కొక్క కాంక్రీట్ దిమ్మె. మీరు చూసినారో లేదో పోయి చూడండి. ఇంతలా ఉంది, ఇంత రూమ్ అంతా వెడల్కొని దిమ్మెలు లేపు పరేస్తాను భూమిలో నుంచి. ఏంటి దుర్మార్గము? ఎవరి డబ్బు ఇది? ఎవరి డబ్బా? ఎవరిదే? ప్రజలదే డబ్బు ఇది. ఈ ప్రజల డబ్బును 30 కోట్ల రూపాయల డబ్బును ఈరోజు ప్రొద్దుటూరులో భూమి పాలు చేసేసి నాశనం చేసేసినావు. కొన్ని వేల మందికి నివాసయోగ్యమైన 4,176 మందికి నివాసయోగ్యాలను నిర్మిస్తూ ఉంటే దానిని కూలగొట్టేసినాం. ఎందుకు? మీ యొక్క పేరు ప్రతిష్టల కోసం దీన్ని కూలగొట్టడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా జగనన్న కాలనీలని ఇచ్చినారు. దాంట్లో ఏదో 8,000 ఇళ్ళు కడతామంటున్నారు. 8,000 ఇళ్లలో భూమి రైతుల దగ్గర తక్కువ ధర కొనుక్కొని మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచుకోవడం జరిగింది. ఉదాహరణకు 15 లక్షలు 20 లక్షలతో భూమి కొంటే వీళ్ళు 40 లక్షలు చెల్లించి డబ్బులు తీసుకున్నారు. ఇది సత్యం. ఎక్కడ కూడా దీంట్లో ఒక తప్పు అనేదానికి అవకాశం లేని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు రైతులతో ఇక్కడ చిన్నశెట్టిపల్లి రోడ్లో, ఇక్కడ మీనాపురము, ఇక్కడ రామేశ్వరం సైడు ఇలా భూములన్నీ ఉంటే